ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో పెయిన్, పీసీఓఎస్ ఆర్ పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ సీడ్ సైక్లింగ్ ఈ ప్రాసెస్ని గుర్తుపెట్టుకోండి. సీడ్ సైక్లింగ్ ఈ పేరుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు బాగా యూజ్ అవుతుందండి. నేచురల్గా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, పీరియడ్స్ని రెగ్యులర్ చేసుకోవచ్చు. పీరియడ్ వస్తుంది కదా అండి, ఫస్ట్ డే నుంచి 14 days వరకు ఇవ్వండి. ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఈ రెండింటిని ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఫస్ట్ డే నుంచి 14 day వరకు తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 1/2 hour ఆగి తీసుకోండి. అలాగ రాగా తీసుకోలేకపోతే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని రోస్ట్ చేసుకుని మిక్సీ చేసుకోండి. ఆ పొడిని 2 టేబుల్ స్పూన్లు బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోండి. ఒక వారానికి సరిపడా మాత్రమే వేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఫ్రెష్గా ఉంటే మంచిదండి. ఆర్గానిక్ అయితే మంచిదండి. సీడ్స్ మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీకు లింక్స్ కావాలంటే నాకు లింక్ అని కమెంట్ చేయండి, నేను లింక్స్ పెడతాను. అండ్ నెక్స్ట్ 15th day నుంచి 28th day వరకు అండి నువ్వులండి. ఏ నువ్వులైనా పర్వాలేదండి, తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా. కానీ నల్ల నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను నల్ల నువ్వులనే ప్రిఫర్ చేస్తానండి. తెల్ల నువ్వులు వద్దు, నల్ల నువ్వులే తీసుకోండి మీకు అవైలబుల్ ఉంటే. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఈ రెండింటిని సేమ్ ఇందాక చెప్పినట్టే ఇది 15th to 28th day అండి. ఈ డేస్లో ఖచ్చితంగా ఇది పొడి చేసుకుని సేమ్ మీరు అలా తినలేకపోతే ఇలా పొడి చేసుకుని మిక్సీ వేసుకుని పొడి చేసుకుని ఇలా తినొచ్చండి. ఈ సీడ్ సైక్లింగ్ ప్రాసెస్లో పెద్ద డౌట్ ఏంటంటే మాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కదా, మేము ఎలాగా ఫాలో అవ్వాలని అడుగుతారేమో. ఏం పర్వాలేదండి. ఈరోజు day 1 పెట్టుకుని 14th day వరకు ఇలాగా ఫస్ట్ చెప్పిన పొడి తినేసేయండి. అండ్ 15th day నుంచి 28th day వరకు ఇలా తినేసేయండి. అండ్ మీకు పీరియడ్ వస్తుంది కదా అండి, అప్పుడు సేమ్ అలాగే day 1 పెట్టుకోండి. ఖచ్చితంగా మీ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయండి, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి.